హాయ్ అన్న అందరికీ. ఈరోజు వీడియో ఏంటి తెలుసా? చూస్తున్నారా? రుద్రాక్ష మాల అన్నమాట. ఈ మాలను అయితే నేను మళ్ళీ తయారు చేస్తున్నాను. ఆల్రెడీ మాలలానే ఉంది, దండ మళ్ళీ తయారు చేయడం ఏంటి అని అనుకుంటున్నారేమో. ఇదైతే మొత్తం ఖరాబ్ అయింది, ఊడిపోయినాయి అన్నమాట. ఎందుకంటే ఇవి కట్టు తీగతో అల్లారు కాబట్టి ఇవి ఆ లాకింగ్స్ కరెక్ట్గా పెట్టలేదు, అన్నీ కూడా ఊడిపోతున్నాయి అన్నమాట. ఇంకా నాకు మొత్తం అన్నీ చూస్తే అన్నీ కూడా అట్లనే ఉన్నాయి, క్లోజింగ్ కరెక్ట్గా పెట్టలేదన్నమాట. మా అన్నయ్య ఎంతో ఇష్టపడి సెంటిమెంట్గా మొన్న స్వర్ణగిరి వెళ్ళినప్పుడు 300 పెట్టి కొనుక్కున్నాడు. వేసుకోగానే ఇలా లాకింగ్లు ఊడిపోయి వచ్చేసేసరికి చాలా ఫీల్ అయ్యాడన్నమాట. ఇంకా మా అన్నయ్యని, నువ్వు బాధపడకురా, నేను చేసి పెడతా, నీకు ఎప్పుడు మళ్ళీ ఊడిపోదు అని చెప్పేసి నేనైతే రెడీ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఈ లాకింగ్లన్నీ తీసేస్తున్నాను సపరేట్గా. చూస్తున్నారు కదా, కట్టు తీగతో అల్లారన్నమాట. తీసేస్తున్నా మొత్తం లాకింగ్లన్నీ. ఈ లాకింగ్లు తీయడానికి, దండ ప్రిపేర్ చేయడానికి ఎన్ని ఆయుధాలు ఉపయోగించానో మీకు చూపిస్తాను. నవ్వు వస్తుందేమో మీకైతే. ఎందుకంటే మనం ఇప్పుడు క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే తయారు చేయలేదు కదా మన దగ్గర, అటువంటి ఐటమ్స్ అయితే ఏమీ లేవన్నమాట. అందుకనేసి ఇవన్నీ ఉపయోగించాల్సి వచ్చింది. నాకు కూడా అబ్బో ఇన్ని ఉపయోగిస్తారా అని అనిపించింది. అందులో కొన్ని అన్సాటిస్ఫైడ్, కొన్ని సాటిస్ఫైడ్ అన్నమాట. ఏంటి అనేది మీకు చూపిస్తా. చూసారు, ఈ లాకింగ్ ఇలా అనగానే మొత్తం ఊడొచ్చేస్తుంది. ఫస్ట్ టైం వేసుకోగానే అలా ఊడిపోయినాయి అన్నమాట. చాలా బాధ అనిపించింది. చూసారా, ఫస్ట్ ఆయుధం అన్నమాట. పట్టుకర్ర తీసుకుని తీగ అయితే ఉంది కదా, తీగని కట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే అది పట్టుకర్ర కూడా సరిగా లేదన్నమాట. తొందరగా కట్ అయితే లేదు, ఓల్డ్ అయిపోయింది. మన దగ్గర క్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు, లేవన్నమాట. ఇంకా నెక్స్ట్ కీ తీసుకున్నాను, తాళం తీసుకుని ఆ లాక్ని అయితే ఇలా తీద్దామనేసి తీసుకున్నా. ఇది కూడా నాకు అన్సాటిస్ఫైడ్ అనిపించింది, టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. దాంతో తీసిన మళ్ళీ కట్ చేయడానికి దీన్నే ఉపయోగించిన, నచ్చలేదు. ఇక దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను అన్నమాట. ఇంకా చాలా బాగా సింపుల్గా యూజ్ అయ్యేది ఏంటి అంటే ఈ నెయిల్ కట్టర్ అయితే నాకు చాలా యూజ్ అయింది. నెయిల్ కట్టర్తో కట్ చేశారా అని అనుకోవచ్చు మీరు. కొత్తది తీసుకుని కట్ చేసుకోవచ్చండి. మనం దేనికి నెయిల్స్కి ఉపయోగించుకోకుండా తీసుకుని కట్ చేసుకోవచ్చు. రుద్రాక్ష మాల కదా, నెయిల్ కట్టర్ ఎందుకు ఉపయోగించారంటారు మళ్ళా. ఓకేనా? కానీ పని మాత్రం చాలా సింపుల్గా అయిపోయింది. అది ఇట్లా అనగానే కట్ అవుతుంది, సింపుల్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. చూసారా ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయో. అంతే, మరి ఆయుధాలు లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఓకేనా? క్రాఫ్ట్ అంటే క్లాత్తో గార్లను తయారు చేస్తా కానీ దానికి ఇన్ని ఆయుధాలు అక్కర్లేదు కదా, సిజర్ ఉంటే సరిపోతుంది కదా. చూడండి, సెపరేట్ అయితే చేసేసాను అన్నమాట. ఇవి హాఫ్ బీడ్స్లా ఉన్నాయి, లాకెట్, రుద్రాక్షలు. ఈ లాక్ అయితే ఇచ్చారు కానీ మరి మనం గుచ్చి కట్టడానికి ఆ లాక్ అయితే కరెక్ట్గా సరిపోదు అనిపించింది నాకు. ఎందుకంటే లాక్ పెట్టుకోవడానికి అవి రింగ్స్ ఉండాలి కదండి, ఆ లాక్ పెట్టుకోవాలంటే. ఇదంతా వేస్ట్ అన్నమాట, పక్కకు పెట్టేసిన. ఇంకా మనం అయితే రెడీ చేసుకుందాం దండని. ఒక సూదిని అయితే తీసుకున్నానండి, గుచ్చుకోవాలి కదా. ఇక ఈ దారం వచ్చేసి నైలాన్ దారం అన్నట్టు, అస్సలు తెగదు. మనం ఎంత తెలుపుదాం అనుకున్నా కూడా అస్సలు తెగదు అన్నమాట, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మామూలు దారం అయితే మనం 3-4 లైన్స్ వేస్తాము, ఇది ఒక్క లైన్ సరిపోతుందండి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కట్ చేస్తేనే కానీ తెగదన్నమాట.
అందుకనేసి ఈ దారం అయితే తీసుకున్నాను నేను. ఈ దారం తీసుకుని సూదిలో ఎక్కించుకొని ఇంకా ఈ రుద్రాక్షలు హాఫ్ బీడ్స్ ఉన్నాయి కదా అవి పెట్టుకొని సూదిలోకి అయితే ఎక్కిస్తున్నాను. ఇవన్నీ కూడా ఇలాగే ఎక్కించి దండలా అయితే ఫస్ట్ ఒక హాఫ్ బీడ్ తీసుకుని తర్వాత రుద్రాక్ష, తర్వాత ఇంకో హాఫ్ బీడు మళ్ళీ ఉల్టా అన్నమాట, ఉల్టా పెట్టి ఎక్కించుకోవాలి. అవి హాఫ్ హాఫ్గా ఉన్నాయి కదా అట్లా అన్నమాట. చూపిస్తా చూడండి. చూసారా, ఇలా ఈ పక్క ఆ పక్క టచ్ అవ్వాలి. అలా అయితే ఎక్కించుకొని మొత్తానికి దండనైతే రెడీ చేశానండి. కాకపోతే ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది నాకు. అదేంటనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను అన్నమాట. ఒక మంచి పని కూడా చేసిన నేను. అదేంటంటే ఇప్పుడు ఈ దండ అయితే రెడీ చేసేసిన, ఊడిపోకుండా అటుపక్క ఇటుపక్క కూడా ఆ థ్రెడ్ అనేది ముడి వేసిస్తాను అన్నమాట. ఇక్కడ నేను చేసిన మంచి పని అంటే లాకింగ్ అయితే ఇంకా పెట్టలేదు. అంటే మా అన్నయ్యకి లెంత్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుని అయితే పెడదాం అనేసి అయితే లాకింగ్ పెట్టకుండా అట్లనే ఉంచిన. ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చాక చెక్ చేసుకున్నాక అప్పుడు లాకింగ్ పెడదాము, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి పెట్టి చూసిన అన్నమాట. లెంత్ అయితే తక్కువ వచ్చేసింది, ఎందుకంటే మనం కట్టు తీగల్లో ఉన్న అవైతే తీసేస్తాం కదా, అందుకు తక్కువ వచ్చిందన్నమాట. ఇంకా తర్వాత షాప్కి వెళ్ళి ఇంకా బీడ్స్ అయితే తెచ్చానన్నమాట, గోల్డ్ కలర్వి. చూసారా, ఈ బీడ్స్ అయితే తెచ్చాను. ముందు చూపించినవి అయితే దండతో వచ్చినాయి కదా అవన్నమాట. ఇంకా మళ్ళీ అన్ని దండంతా తీసేసి సెపరేట్ చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ కొత్తగా ఈ బీడ్స్ వేసి మధ్యలో స్టార్ట్ చేసిన అన్నమాట. లాక్ కూడా లేదు కదా, ఆ లాక్ కూడా తీసుకొచ్చాను. ఉక్స్ టైప్లో వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో, ఓకేనా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే రీస్టార్ట్ అన్నమాట. మీరైతే ఎప్పుడైనా చేసుకుంటే మాత్రం ఇలా 2 సార్లు పని పెట్టుకోకండి, ఒకేసారి ముందే బీడ్స్ యాడ్ చేసుకొని చేసుకోండి. లెంత్ కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. ఆ కట్టు తీగలు తీసేయడం వల్ల లెంత్ తక్కువ వచ్చిందన్నమాట. అప్పటికే నాకు ఐడియా వచ్చే నేను అలా ఉంచిన దాన్ని సెపరేట్గా మొత్తం లాకెట్ క్లోజ్ చేయకుండా చూపించి చేద్దాం అన్నట్టుగా అదొక మంచి పని చేశాను అన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసి దండ అయితే గుచ్చుతున్నాను. ఈసారి అయితే సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిందన్నమాట దండ. మీరైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి, చాలా కష్టపడి చేశాను, ఓకేనా. మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడుమిల్లి బ్లాగ్స్ అండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. మొన్ననే రీసెంట్గా యాదగిరిగుట్ట వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే స్వర్ణగిరి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, ఓకేనా. ఇంకా మీతో మాట్లాడుతూ కూడా సెకండ్ టైం కూడా దండ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. ఈసారి ఇంకా లాకింగ్ కూడా పెట్టేసిన. ఫైనల్లీ మీకు దండ అయితే చూపిస్తా చూడండి, రెడీ అయిపోయింది. ఇక మామూలుగా లాక్ తీసైనా వేసుకోవడానికి ఉంటుంది, మామూలు నార్మల్గా ఇలా తలపై నుంచి కూడా వేసేసుకోవచ్చు అనమాట. అలా 2 విధాలుగా కలిసి వచ్చేలాగా అయితే లెంతీగా చేశాను అన్నమాట. మా అన్నయ్య అయితే ఫుల్ సాటిస్ఫైడ్, చాలా బాగా చేసావు అనేసి అన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. అంటే వాళ్ళ మా అన్నయ్య ముఖంలో హ్యాపీనెస్ చూసి చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫైనల్లీ రుద్రాక్షమాల లుక్ అయితే ఇలా ఉంది. లాకెట్ కూడా పెట్టేసిన, బాగుంది కదా. 2 బీడ్స్ అయితే యాడ్ చేశానండి కొత్తవి.
ఓకే, లాక్ అయితే ఇట్లా ఇచ్చిన ఒక టైప్లో. ఫైనల్లీ నాకైతే చాలా నచ్చింది, మా అన్నయ్య కూడా ఫుల్ సాటిస్ఫైడ్, ఫుల్ హ్యాపీ అన్నమాట. మీకు కూడా నచ్చితే లైక్ ఇచ్చేయండి, ఓకేనా. బాయ్ మరి.